మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ పిల్లలు అండి? మీ యొక్క కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? అనుదినము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాన్ని ఆ దేవుడు కనికరించి ఆశీర్వదించాలని రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. యెహోవా యోసేపు నిమిత్తమై ఐగుప్తుని ఇంట ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. ప్రియులారా, యెహోవా ఆశీర్వాదము మన జీవితాల్లో మన కుటుంబాలు ఉండాలి. ఎంతోమంది కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. ఆ సంపాదన ఎలా పోతున్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి, నేను ఈ నెలలో మేము ముగ్గురు సంపాదించాం, దాదాపు ₹1,00,000 వచ్చిందండి, కానీ ఎలాగా వెళ్ళిపోయింది, మరలా అప్పు వచ్చింది. అది శాపం అండి. ఆశీర్వాదం అంటే మన దగ్గర ₹10 ఉన్నా కూడా అది తృప్తిగా తింటాము, సంతోషంగా ఉంటాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం మీ ఇంట్లో ఉందా? కాబట్టి మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి. ఇదిగో ఉద్యోగ రీతిగా ఉన్నవారు, అయ్యా నా ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించిన ప్రభా. ఇదిగో చదువుతున్న యవన బిడ్డలు, అయ్యా నా చదువుని మరి ఆశీర్వదించిన ప్రభా. దేవుడు ఆశీర్వదిస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతారండి. కాబట్టి ఈరోజు దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కావాలి. కాబట్టి ఉదయాన్నే వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదం మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి భయపడొద్దు. ఇప్పుడున్న స్థితి అలాగనే ఉండదండి. నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ యొక్క వ్యాపారాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తే అంచెలంచెలుగా నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్తావు. కాబట్టి దేవుడు మేమును మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాల వాగ్దానమైన బిడ్డల మీద నీ కృప ఉంచున్న తండ్రి, యేసయ్యా ప్రత్యేకించిన తండ్రి, అయా ఎంతోమందినైనా ప్రభా, అయా అప్పుల వారికినైనా భయపడుతున్నైనా, అయా వడ్డీ కట్టలేని స్థితి ఉన్నారు, వారికి సహాయం చేయండి, అప్పుల నుంచి విడుదలగా ఇచ్చండి. అయ్యా కొంతమందినైనా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయారన్న ప్రభా, అయా స్థలం విషయాన మోసపోయినా ప్రభా, ఉదయకాల వారికి న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది కోర్టు కేసులనైనా, పోలీస్ స్టేషన్ కేసులతో ఇబ్బంది పడుతున్నారా? ఏ వాగ్దానం వింటున్నాయినా కన్నీటితో ప్రార్థన చేస్తారా? వారి మీద నీ దయ దిగిన గాక నా ప్రభా. ఇప్పుడు ఒక సహోదరున ప్రభా, మనోవేదనకు గురైన ఆత్మహత్యకి ప్రేరేపిస్తున్నదా ప్రభా, ఆత్మహత్య నుంచి ఆ బిడ్డను తప్పించిన సహాయం చేయన ప్రభా, బ్రతికించమని ప్రార్థిస్తూ ప్రతి ప్రభా రోగిని స్వస్థపరిచిన యేసయ్య రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.